త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా వార్షిక నివేదికను విడుదల చేసిన ఆయన హైడ్రా ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని తెలిపారు. హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. ఇప్పటివరకు 8 చెరువులు 12 పార్కులను కాపాడిందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంతో చెరువులకు సరిహద్దులు బఫర్ జోన్లు నిర్ణయిస్తున్నామని చెప్పారు. అంటే మనం త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా మేము ఆల్రెడీ మొదలెట్టాము అండ్ త్వరలో అది కూడా అవుతుంది. ప్రధానంగా మాకు ఉన్నటువంటి ఈ సంవత్సరంలో చేసేది ఎఫ్టీఎల్ డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తాం. అంటే మనం రకరకాల డేటాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో విత్ మినిమం మన ఇంటర్వెన్షన్ తోటి ఈ డేటానంతా కూడా కలెక్ట్ చేస్తున్నాము. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి